అడుగు ముందుకు వేస్తూ అటు మత్స్యకార జీవితాలు, ఇటు రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ రూపురేఖలు కూడా మార్చేలా ఈరోజు 4 షిప్పింగ్ హార్బర్లు, 25 ఆక్వా హబ్బులకు ఈరోజు శంకుస్థాపన చేస్తా ఉన్నాం. దాదాపుగా 1510 కోట్ల వ్యయంతో నెల్లూరు జిల్లాలోని జూవలదిన్న, తూర్పు గోదావరి జిల్లాలోని ఉప్పాడ, గుంటూరు జిల్లాలోని నిజాంపట్నం, కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, వీటిలో 4 ఫిషింగ్ హార్బర్లకు నేడు శంకుస్థాపన చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా డిసెంబర్ 15వ తేదీ కల్లా టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేసుకుని పనులు కూడా స్టార్ట్ అవుతాయి. త్వరలోనే శ్రీకాకుళం జిల్లాలో బుడగట్లపాలెం, విశాఖపట్నం జిల్లా పూడిమడక, పశ్చిమ గోదావరి జిల్లాలో బియ్యపుతిప్ప, ప్రకాశం జిల్లాలో కొత్తపట్నంలో మరో 4 షిప్పింగ్ హార్బర్లు, మరో 4 ఫిషింగ్ హార్బర్లు కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో అవకాశం ఉన్న ప్రతి నియోజకవర్గంలోనూ ఆక్వా హబ్ను నిర్మించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. వినియోగదారులకు నాణ్యమైన చేపలు, రొయ్యలు అందుబాటులోకి తీసుకొని వచ్చి పౌష్టికాహార భద్రత కల్పించడంతో పాటు జనతా బజార్లకు అనుసంధానం చేసి మత్స్య ఆక్వా రైతులకు కూడా గిట్టుబాటు ధర కల్పించే ప్రయత్నం కూడా గట్టిగా చేస్తా ఉన్నాం. 1 సంవత్సర కాలంలో పూర్తిగా రూపురేఖలన్నీ కూడా మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. దాదాపుగా 3,500 కోట్ల రూపాయలు వీటి కోసం ఖర్చు చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. 1 సంవత్సర కాలంలోనే, మరో రాబోయే 1 సంవత్సర కాలంలోనే రాష్ట్రంలో చేపల రైతులు, పీతల రైతులు, రొయ్యల రైతులు వీళ్ళ జీవితాలను కూడా పూర్తిగా మార్చే దిశగా దాదాపుగా కనీసం అంటే ఒక 30% అన్నా కానీ మనమంతటా మనమే దేశీయంగా మన రాష్ట్రంలోనే కొనుక్కునేట్టుగా జనతా బజార్లకు అనుసంధానం చేసి ప్రతి గ్రామంలోనూ, ప్రతి మున్సిపాలిటీలోనూ, ప్రతి వార్డులోనూ కూడా గ్రామ సెక్రటేరియట్ పక్కనే జనతా బజార్లలో ఇవన్నీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. 1 సంవత్సర కాలంలో పూర్తిగా రూపురేఖలు మారిపోతాయని చెప్పి ఈ సందర్భంగా ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను. దీనికోసం దాదాపుగా 3,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి శ్రీకారం కూడా చుట్టాం. ఇవి కాక మచిలీపట్నంలోను, రామాయపట్నంలోను, బావనపాడులోను దాదాపుగా మరో 10,000 కోట్ల రూపాయలతో మరో 3 పోర్ట్లను కూడా నిర్మించేదానికి కూడా శ్రీకారం చుడతా ఉన్నాం. వీటికి సంబంధించి కూడా మరో 2-3 నెలల్లోనే ఖచ్చితంగా టెండర్లకు పోయే పరిస్థితి, టెండర్లను ఫైనలైజ్ చేసే పరిస్థితి కూడా ఖచ్చితంగా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. 2019 ఎన్నికల సమయంలో మత్స్యకారుల సంక్షేమం కోసం మేనిఫెస్టోలో చూస్తే మనం 3 వాగ్దానాలు చేశాం. ఆ 3ంటిని నెరవేర్చడంతో పాటు నా మత్స్యకార అక్కచెల్లెమ్మల కోసం ఇంకా ఏమేం చేశామో సవినయంగా మీ ముందు ఉంచుతున్నాను. అందులో మొట్టమొదటిది, సముద్రంలో ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులను ఆదుకునేలా గత ప్రభుత్వం ఎప్పుడూ కూడా డబ్బులు సకాలంలో ఇచ్చింది లేదు. ఇచ్చినా అరకొరగా ఉండేది, అది కూడా అందరికీ ఇచ్చేవారు కాదు. వేట నిషేధ సమయంలో ఆదాయాన్ని కోల్పోయే ప్రతి మత్స్యకార కుటుంబానికి 10,000 ఇస్తామన్న మాటను నిలబెట్టుకుంటూ 2019-20లో 1,02,332 కుటుంబాలకు
102.33 కోట్లు 102 కోట్ల చిల్లర అధికారంలోకి వచ్చిన కేవలం 6 నెలల లోపే అందించగలిగామని చెప్పి గర్వంగా మీ బిడ్డగా చెప్తా ఉన్నా. ఈ ఏడాది కోవిడ్ పరిస్థితుల్లో గంగపుత్రుల కుటుంబాలు దెబ్బతినకుండా మళ్ళీ సంవత్సరం పాటు వెయిట్ చేసి నవంబర్లో ఇచ్చాము, మళ్ళీ నవంబర్ దాకా ఇవ్వాల్సిన పని లేదు కదా అని చెప్పి ఆలోచన చేయకుండా కోవిడ్ సమయంలో వీళ్ళని ఇంకా దగ్గరగా ఆదుకోవాలి అని చెప్పి ఆలోచనలతోనే 6 నెలల లోపే నవంబర్లో ఇచ్చాం, మళ్ళీ 6 నెలల లోపే ఈ ఏడాది మే నెలలోనే వేట నిషేధ కాలంలోనే నీరుడిచ్చిన దానికంటే 6 నెలల ముందే అక్షరాల 1,09,237 కుటుంబాలకు దాదాపుగా 110 కోట్ల రూపాయలు వరుసగా రెండో ఏడాది కూడా నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లోనే వేయడం జరిగిందని చెప్పి కూడా గర్వంగా మీ బిడ్డగా కూడా తెలియజేస్తా ఉన్నాను. రెండవది, గతంలో మరపడవల్లో చేపల వేటకు వెళ్ళే వారికి మాత్రమే ఈ సహాయం చేస్తుండగా అది కూడా రిజిస్ట్రేషన్ చేయకుండా అష్టకష్టాలు పెట్టే పరిస్థితులు రోజులు నుంచి ఇప్పుడు దేశీయ నాటు తెడ్డు తెరచాప సహాయంతో చేపల వేటకు వెళ్ళే మత్స్యకారులకు కూడా వేట నిషేధ సమయంలో 10,000 సహాయం అందిస్తున్న ప్రభుత్వం మనది. అది దాదాపుగా ఎప్పుడూ లేని విధంగా 1,10,000 మంది కుటుంబాలకు అందిస్తూ ఉన్న పరిస్థితులు మన రాష్ట్రంలో ఇవాళ ఉన్నాయని కూడా గర్వంగా చెప్తా ఉన్నా. మూడవది, మనం అధికారంలోకి రాక మునుపు లీటర్కు ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా 6 రూపాయలు సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. అది కూడా ఎప్పుడు ఇస్తారో తెలియదు, తెలియని పరిస్థితుల్లో మత్స్యకారులు ఉండేవాళ్ళు. ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంటనే 6 రూపాయలు 9 రూపాయలకు డీజిల్ సబ్సిడీ పెంచడమే కాకుండా ఆ రాయితీని వెంటనే ఆ పెట్రోల్ బంకుల్లోనే ఆ డీజిల్ కొట్టేటప్పుడే వెంటనే వర్తింపజేసేలా, ఆ రేటు తగ్గించి వర్తింపజేసేలా ఈరోజు చర్యలు తీసుకున్నామని చెప్పి కూడా గర్వంగా కూడా ఈరోజు మీ బిడ్డలా తెలియజేస్తా ఉన్నాను. నాలుగవది, సముద్రంలో వేటకు వెళ్ళి ప్రమాదవశాత్తు మత్స్యకార సోదరులు ఎవరైనా కూడా మరణిస్తే అప్పటి వరకు వారి కుటుంబానికి ఇస్తా ఉన్న 5 లక్షల పరిహారాన్ని కూడా 10 లక్షల రూపాయలకు పెంచామని, ఇది కూడా మీ బిడ్డగా మీ మీద మమకారంతో ఈ కార్యక్రమం చేశానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఐదవది, గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ 2012 సంవత్సరంలో సముద్రంలో జరిపిన డ్రిల్లింగ్ వల్ల తూర్పుగోదావరి జిల్లాలో 8 మండలాల్లోని 68 గ్రామాలకు చెందిన దాదాపుగా 16,559 మంది మత్స్యకార కుటుంబాలకు జీవన భృతి కోల్పోతే 13 నెలల పాటు ఆ డ్రిల్లింగ్ జరగగా జిఎస్ గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ సంస్థ వారికి 6 నెలలకు గాను 68 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించి మిగిలిన 7 నెలలకు సంబంధించి ఇంకా 78 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటే 2012 నుంచి వారి గురించి ఎక్కడా కూడా ఎవరు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. నా పాదయాత్రలో వాళ్ళు చెప్పిన ఆ సమస్యను గుర్తుపెట్టుకొని నీరుడు ఇదే మత్స్యకార దినోత్సవం నాడున కేంద్రం నుంచి వచ్చేటప్పుడు వస్తుంది, 2012 నుంచి రానిది ఎప్పుడు వస్తుందో తెలియదు. అయినప్పటికీ కూడా ఎప్పుడు వస్తే అప్పుడు వస్తుంది. అది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దాని మీద కింద మీద పడుతుంది. కానీ మత్స్యకారులకు మాత్రం జరగాల్సిన సహాయం వెంటనే ఖచ్చితంగా జరిగించాలి అనే ఉద్దేశంతో నీరుడు అప్పుడు అధికారంలోకి వచ్చిన కేవలం 6 నెలలకే నీరుడు ఆ మత్స్యకార కుటుంబాలకు అందరికీ కూడా ఆ 78 కోట్ల రూపాయలు
మన రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించిందని కూడా సగర్వంగా ఈ సందర్భంగా మీ బిడ్డలా తెలియజేస్తా ఉన్నాను. ఆరోది, మొత్తంగా మత్స్యకార రంగానికి మద్దతుగా నిలుస్తూ ఉన్నాం. ఆక్వా రైతులకు ఈరోజు కరెంటు కేవలం ₹1.50 సరఫరా చేస్తూ ఉన్నాం. ఇందుకోసం ఏకంగా 720 కోట్ల రూపాయల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా రైతుల కోసం ఈరోజు భరిస్తూ ఉంది. చిరునవ్వుతోనే భరిస్తూ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అధికారంలోకి వచ్చిన వెంటనే 2-3 నెలలు కూడా ఆగకుండా ఈ కార్యక్రమానికి వెంటనే శ్రీకారం చుట్టాం. దీనివల్ల మొత్తం 55,000 ఆక్వా రైతులకు ప్రయోజనం కలుగుతూ ఉందని కూడా సగర్వంగా ఈ సందర్భంగా మీ బిడ్డలా తెలియజేస్తా ఉన్నాను. ఏడోది, మత్స్యకారులకు అండగా నిలిచేందుకు సంబంధిత గ్రామ సెక్రటేరియట్లలో 794 మంది గ్రామ మత్స్య సహాయకులను కూడా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోపే ఆర్బీకేల్లో నియమించడం జరిగింది. వీరి ద్వారా ఈ ప్రాంతాల్లో ఉన్న ఆర్బీకేలు రైతులకే కాదు, మత్స్యకారులకు కూడా, ఆక్వా రైతులకు కూడా తోడుగా చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి కూడా గొప్పగా చేశామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీ బిడ్డలు. ఇవి మాత్రమే కాకుండా నాణ్యమైన చేపలు, రొయ్యల మేత ఇవి అందుబాటులోకి లేక ఏ రకమైన అవస్థలు ఇంతకుముందు రైతులు పడేవాళ్ళు నాకు అల్లారా చూశాం. క్వాలిటీ అనేది తెలియక, ఆ క్వాలిటీ అనేది ఉంటుందో రాకో తెలియక, ఆ ఫీడ్లో పెస్టిసైడ్స్, ఆ ఫీడ్స్లో కెమికల్స్ ఉండడం వల్ల లాస్ట్కు అది అమ్ముడుపోక రకరకాల సతమతలు పడుతూ ఉన్న రైతులకు నాణ్యమైన మేత రైతులకు అందించాలనే ఉద్దేశంతో నకిలీలను అడ్డుకట్ట వేసే విధంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏపీ ఫిష్ ఫీడ్ చట్టాన్ని కూడా చేశాము అని కూడా గర్వంగా చెప్తా ఉన్నా. ఇందుకోసం ఆక్వా రైతులకు నాణ్యమైన చేప, రొయ్యల పిల్లల సరఫరాకు కూడా ఏపీ ఫిష్ సీడ్ క్వాలిటీ కంట్రోల్ ఆర్డినెన్స్ను కూడా జారీ చేశామని కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆక్వాకల్చర్ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీని కూడా ఏర్పాటు చేస్తూ చట్టాన్ని కూడా చేశామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా 50 కోట్ల రూపాయలతో 35 ఆక్వా ల్యాబ్స్ను కూడా ఏర్పాటు చేశాం. నాణ్యమైన ఆక్వా ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొని వస్తూ ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను. ఎందుకనంటే నా పాదయాత్రలో ఇవన్నీ కూడా చూశా. ల్యాబులు లేవు. కృష్ణా జిల్లాలో సమస్య వస్తే ఎక్కడికో కాకినాడ దాకా తీసుకొని పోవాల్సిన పరిస్థితులు, ల్యాబులు లేక తీరా అంత దూరం పోయేసరికి పరిస్థితి ఏమిటో తెలియక, అంత దూరం పోలేక, ఎవరి దగ్గర నుంచి దొరికితే యా సీడ్ దొరికితే ఆ సీడ్ ఎక్కడ పడితే అక్కడ తీసుకొని వేసుకోవాలి. ఈ పరిస్థితులన్నీ కూడా పూర్తిగా మార్పు రావాలి. క్వాలిటీ అన్నది ప్రతి ఆక్వా రైతుకు కూడా
సంకల్ప యాత్రలో మీరు చూపినటువంటి ప్రేమ మా మత్స్యకారుల గుండె చప్పుల్ని దగ్గర నుంచి విన్నారని ఈరోజు మేమంతా భావిస్తూ ఉన్నాం. ప్రభుత్వం వచ్చిన కేవలం 1.5 ఇయర్లోనే సుమారుగా 8 హార్బర్లు నిర్మించడానికి మీరు చర్యలు తీసుకోవటం నిజంగా మత్స్యకార చరిత్రలోనే ఇదొక గొప్ప అధ్యాయంగా నిలిచిపోతుందని మత్స్యకారులందరి తరపున మీకైతే హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి 8 హార్బర్లలో నేడు 4 హార్బర్లు, 1 ఉప్పాడ, 2 అప్గ్రేడేషన్ ఆఫ్ మచిలీపట్నం, 3 అప్గ్రేడేషన్ ఆఫ్ నిజాంపట్నం, 4 నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె వద్ద ఈరోజు మనం శంకుస్థాపన చేసుకుంటా ఉన్నాం. మరి అలాగే 2వ దశలో బుడగట్లపాలెం, పూడిమడక, మరి అలాగే కొత్తపట్నం అండ్ బియ్యపుతిప్ప 4 హార్బర్లని 2వ విడతలో మనం శంకుస్థాపన చేసుకోబోతా ఉన్నాం. వీటితో పాటుగా మీరు మత్స్యకారుల కోసం మరొక 3 జెట్టీలను సైతం మీరు మంజూరు చేశారు సార్. ఒకటి శ్రీకాకుళం జిల్లాలోని నువ్వులరేవు మంచినీళ్ళపేట వద్ద జెట్టీ నిర్మాణం చాలా ముమ్మరంగా సాగుతూ ఉంది. మరి అలాగే విజయనగరం జిల్లాలో చింతపల్లి కోనాడు వద్ద ఒక జెట్టీని మీరు మంజూరు చేశారు సార్. మరి అలాగే విశాఖపట్నం భీమిలి వద్ద మరొక జెట్టీని మంజూరు చేసినందుకు మీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం సార్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ప్రధానమైనటువంటి 3 సందర్భాలని ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి సార్. అందులో మొదటిది, పాకిస్తాన్లో చిక్కుకుపోయినటువంటి మత్స్యకారులను తీసుకొని వచ్చి ఇదే రివ్యూ హాల్లో మీరు వాళ్ళతో కూర్చొని మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మీకోసం ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం చేస్తామని చెప్పి ఆ రోజు మీరు చెప్పినటువంటి మాటలు ఇప్పటికీ మా గుండెల్లో గుర్తుపెట్టుకుని ఉన్నాం సార్. మరి అలాగే బంగ్లాదేశ్లో చిక్కుకుపోయినటువంటి మత్స్యకారులను తీసుకొచ్చినప్పుడు కూడా అతి త్వరలోనే వీటిని శంకుస్థాపన చేస్తామని చెప్పి ఆ రోజు మీరు చెప్పినటువంటి వాగ్దానం మేమందరం ఇంకా గుర్తుపెట్టుకునే ఉన్నాం సార్. మరి కోవిడ్ సమయంలో నిజంగా దేశంలోనే ఎక్కడ లేని విధంగా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎక్స్పెడిషన్, ఇంచుమించుగా 7,000 మంది మత్స్యకారుల్ని గుజరాత్ నుంచి ఇక్కడికి ప్రత్యేకమైనటువంటి వాహనాలను పెట్టి తీసుకుని రావటం మా మత్స్యకారుల పట్ల మీకున్నటువంటి ప్రేమను తెలియజేస్తూ ఉంది సార్. ఆ రోజు కూడా మంత్రి హోదాలో మోపిదేవి వెంకటరమణ గారు మీతో మాట్లాడినప్పుడు మీరు చెప్పారు, అతి త్వరలో మీరు శంకుస్థాపనకు ఏర్పాటు చేయండి అన్నటువంటి మీ మాట ప్రకారం ఈరోజు ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ హార్బర్లకు శంకుస్థాపన చేసుకొని తద్వారా వలసలను నివారించి తద్వారా మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంపొందించడానికి మీరు తీసుకుంటున్నటువంటి చర్యలకి మరొకసారి శిరస్సు వంచి మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ, మరి మెరైన్ ఫిషరీసే కాకుండా ఈ రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్లా ఉన్నటువంటి ఆక్వా రంగం, మత్స్యరంగం, దీనిలో కూడా సుస్థిరతను స్థాపించడానికి సీడ్ అండ్ ఫీడ్ యాక్టే కాకుండా యాప్సిడా అని ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి మరి అలాగే వాళ్ళ కోసం సబ్సిడీ పైన ఎలక్ట్రిసిటీని ఇస్తూ గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి విప్లవాత్మకమైనటువంటి చర్యలు మీరు తీసుకోవటం వల్ల కోవిడ్ సమయంలో నష్టపోనటువంటి ఏదైనా ఒక రంగం ఉంది అంటే ఆంధ్రప్రదేశ్లోని ఆక్వా రంగం అని దేశంలో ఎవరిని అడిగినా చెప్తారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం సార్. మరి మీరు తీసుకుంటున్నటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి చర్యల కారణంగా రాబోయే సంవత్సరాల్లో ప్రతి మత్స్యకారుడు కూడా ఈ రాష్ట్రంలోనే గౌరవంగా జీవించడానికి మరి అలాగే వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో నిరంతరం శ్రమిస్తూనే ఉంటుందని మత్స్యకార సోదరులందరికీ తెలియచేస్తూ, అన్న మేము ఎన్నికలకు ముందు మా మత్స్యకార సోదరులకు ఒక మాట చెప్పేవాళ్ళం, అన్న వస్తున్నాడు మన బ్రతుకులు మారుస్తాడని చెప్పేవాళ్ళం అన్న. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, జగనన్న వచ్చాడు మన బ్రతుకులు సమూలంగా మార్చే వరకు మనతోనే ఉంటాడని చెప్పి ఈరోజు మత్స్యకార సోదరులందరికీ తెలియచేస్తూ మరొకసారి మత్స్యకార దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తూ, ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక తీర ప్రాంత మత్స్యకారుడు మీతో ఇంటరాక్ట్ అవటానికి సిద్ధంగా ఉన్నారన్న. కలెక్టర్ శ్రీకాకుళం, ప్లీజ్ బీ ఆన్లైన్. నివాస్, I see you, Nivash, please go ahead. సార్ నమస్కారం సార్. సార్ ఈరోజు
మా శ్రీకాకుళం జిల్లాలో వరల్డ్ ఫిషర్మెన్ డే ఘనంగా జరుపుకుంటున్నాం సార్. మా జిల్లాలో సార్ మత్స్యకార భరోసా 14,289 ఫిషర్మెన్కి సార్ 14.28 crores మనం వాళ్ళు లబ్ధి పొందారు సార్. అలాగే డీజిల్ సబ్సిడీ కింద 1,361 బోట్స్కి 3.67 crores మనకి వాళ్ళకి లబ్ధి పొందారు సార్. అలాగే మత్స్యకార బీమా కింద సార్ 6 claims were processed and 30 lakhs is also sanctioned for them సార్. అలాగే మన ఆదేశం మేరకు సార్ ఈరోజు మంచినీళ్ళపేట పనులు చాలా చురుగ్గా జరుగుతుంది సార్. హోప్ఫుల్లీ బై మార్చ్ వీ షుడ్ బి ఏబుల్ టు కంప్లీట్ వర్క్ సార్. అండ్ తమతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఈరోజు వంక లక్ష్మయ్య మంచినీళ్ళపేట గ్రామానికి చెందినటువంటి మత్స్యకారులు ఉన్నారు సార్. ఒక్క నిమిషం కళావతం తల్లి బాగుంటారమ్మా, దాసన్న బాగుండన్నా, శ్రీకాంత్ విక్రాంత్ బాగుంటారా, విక్రాంత్ జోగులన్న బాగుంటారన్నా. సారీ నివాస్ ప్లీజ్ గో. సీతారామన్న బాగుంటారన్నా. సారీ నివాస్ ప్లీజ్ గో. విక్రాంత్ కూడా పలకరించినాం. సారీ నివాస్ ప్లీజ్ గో. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక నమస్కారం సార్. నాది మంచినీళ్ళపేట. నేను 13 సంవత్సరాల వయసు నుంచి ఇప్పుడు నాకు 56 సంవత్సరాలు అయింది సార్. సుదీర్ఘంగా సముద్రంలో చేపలు పట్టేవాడు సార్. మీరు పాదయాత్రలో పలాసరి వచ్చి బెండిగేట దగ్గర బస్ చేసేటప్పుడు మేము కలిసాం సార్. మరి మా కష్టాలు మీకు చెప్పాం. అది విని మంచినీళ్ళపేట జట్టి ఇస్తారని మీరు ప్రకటించారు. అలాగే సార్ ఇప్పుడు పనులు అవి అయితే జరుగుతూనే ఉన్నాయి. అలాగే ఒక గిఫ్ట్ మాకు ఇచ్చారు. ఒక మామూలు మత్స్యకారు కుటుంబంలో జీవన చేసిన శ్రీధర్ అప్పలరాజు గారికి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి ఆయన గెలిపిస్తూ తొందరలో మళ్ళీ ఒక మత్స్యశాఖ మంత్రిగా ఇచ్చినందుకు మత్స్యకారుల అందరూ మీకు రుణపడి ఉంటాం సార్. అలాగే మత్స్యకారు భరోసా సార్. మత్స్యకారు భరోసా మరి మాకు ఇంతకుముందు గత ప్రభుత్వం 4,000 అని చెప్తూ అది మాకు సరికాలంలో అందుబాటుకు వచ్చింది కాదు. అయితే ఇప్పటి వరకు నాకైతే ఎంతవరకు అయితే ఆ డబ్బులే దొరకలేదు సార్ ఎన్ని సంవత్సరాలు. కానీ మీరు వచ్చేందుగా మరి అందరికీ గుర్తించి మీరు అన్నారు అప్పుడు నేను విన్నాను, నేను ఉన్నాను. ఎస్ సార్ మీరు ఉన్నారు. గుర్తించి మాకు 15,000 రూపాయలు తక్కువ టైంలో మా చేతుల్లోకి వచ్చాయి. అలాగే భారతదేశం చరిత్రలో ఎప్పుడు మేము ఎరగనిది మా తాతల నుంచి కూడా చెప్పలేదు సార్. చిన్న కర్ర తెప్పలకి మరి మీరు గుర్తించి 10,000 రూపాయలు వాళ్ళకి కూడా 3 వ్యక్తులకు ఇచ్చినందుకు మేము మీకు రుణపడి ఉంటాం సార్. అలాగే మా కోరిక సముద్రంలో మరణించినటువంటి వాళ్ళు ఇంతకుముందు ప్రభుత్వము మరి 2 లక్షల రూపాయలు ఇస్తారని అది ఎప్పుడో వచ్చిదో రాదో మాకైతే తెలియలేదు సార్. కానీ మీరు ఇప్పుడు 10 లక్షలు చేసినందుకు మా మత్స్యకారుల తరఫున మీకు హృదయపూర్వకంగా నమస్కారం సార్. సార్ 10 లక్షలు కూడా తక్కువ టైంలో మీరు మాకు అందజేస్తే ఆ కుటుంబానికి పెద్ద దిక్కు ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబం రోడ్డు మీద పడిపోతుంది. కాబట్టి మీరు తక్కువ టైంలో ఇస్తే ఏదో ఒక వ్యాపారం చేసుకొని బతకగలరు. అలాగే ఆయిల్ సబ్సిడీ సార్. ఆయిల్ సబ్సిడీ మేము ఇంతకుముందు నాకు కూడా చిన్న చెప్ప ఉంది. ఇస్తామని బిల్లులు ఉంచమన్నారు. అవి ఇప్పుడు వరకు మా దగ్గర బిల్లులు ఉన్నాయి సార్. కానీ ఆ బంక్ దగ్గరికి వెళ్తే ఆ డబ్బులు కూడా వచ్చి కావు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాతన లేరుగా ఏ ఇబ్బంది ఏ ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళకుండా బంకు దగ్గరికి వెళ్ళి మేము ఆయిల్కి వెళ్తే అక్కడే 9 రూపాయలు ఖర్చు చేసి మాకు ఆయిల్ కూడా ఇస్తున్నారు సార్. దీని మీద మా మత్స్యకారులందరూ మీకు రుణపడి ఉంటాం. అలాగే మరి ఇప్పుడు జట్టి మాకు ఒక ఎన్నప్పుడు సార్ ఆ జట్టి ఒక మినీ పోర్టుగా చేస్తే కెరటాల బాధ నుంచి మేము మరి తేలుకుంటాం సార్. అలాగే మరి ఇది ఏంటంటే బోట్లు వలలు ప్రభుత్వం ఇచ్చేటప్పుడు సార్ 50% రిజర్వేషన్ ఇస్తుంది. సబ్సిడీ 50% సబ్సిడీ ఇచ్చిన వాళ్ళని మాకు ఒకవేళ 4 లక్షల రూపాయలు బోట్ అయితే 2 లక్షలు కట్టాలి సార్. కట్టలేక సామాన్య మత్స్యకారులు చాలా మంది తీసుకోలేకపోతున్నాం. కాబట్టి దయచేసి మాకు 90% మరి అది మీరు అందజేస్తారని ఆశిస్తున్నాం. అలాగే మీరు పాకిస్తాన్ నుంచి మత్స్యకారులకు కూడా చిక్కుకుపోతే మీ కృషితో మత్స్యకారులకి మాకు తెచ్చి అందించినందుకు మా మత్స్యకారుల తరఫున మీకు హృదయపూర్వకంగా నమస్కారం సార్. అలాగే గుజరాత్ నుంచి కూడా మత్స్యకారులు ఇబ్బంది పడితే కరోనా టైం కూడా చూడకుండా ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టి
తీసుకొచ్చినందుకు మా మత్స్యకారుల తరపున మీకు హృదయపూర్వకంగా నమస్కారం సార్. సార్, ఇటువంటి ముఖ్యమంత్రి మేము ఇంకా చూడలేదు. ఎల్లకాలము మీరే ఉండాలని అన్ని కులాల వాళ్ళని కూడా కోరుకుంటున్నాం సార్. సార్, మరి మేము లాస్ట్ మాట చాలా అంతే తక్కువ టైం అంటున్నారు కాబట్టి మాకు ఎప్పటి నుంచి ఒక ఆకాంక్ష, 40 సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు ఎస్టీ జాబితాలో మత్స్యకారులకు చేర్చమని. దయచేసి మీరు అది చేస్తారని మా తల్లి పిల్లలందరం కూడా చేస్తే మీకు రుణపడి ఉంటాం సార్. ఇది నా మనసు సార్. ధన్యవాదాలు. నా ఒకసారి డీజిల్ సబ్సిడీ గురించి ఒక మాట చెప్పాలన్నా, 1 లీటర్ పైన 9 రూపాయలు డీజిల్ సబ్సిడీ ఇస్తున్నాం అన్నటువంటి మాట చాలా చిన్న మాట అన్న. ఇది మత్స్యకార సోదరులందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున నేను తెలియచేయాలనుకుంటున్నది. ఒక మోటరైజ్డ్ బోట్కి నెలకి 300 లీటర్లు మనం సబ్సిడీ మీద ఇస్తూ ఉన్నామని అంటే నెలకి 2700 రూపాయలు ప్రతి నెల కూడా సబ్సిడీ రూపంలో ఒక మోటరైజ్డ్ బోట్కి ఇస్తూ ఉన్నామన్న. మరి అలాగే మెకనైజ్డ్ బోట్స్కి అయితే 3000 లీటర్లు ఒక నెలకి సబ్సిడీ మీద ఇస్తూ ఉన్నాం. అంటే దాని అర్థం ప్రతి నెల ఒక మెకనైజ్డ్ బోట్కి 27,000 రూపాయలని కేవలం సబ్సిడీ రూపంలోనే ప్రతి మెకనైజ్డ్ బోట్కి ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి నిజంగా దేశంలో కూడా ఎవరు ఉండరని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నామన్న. థ్యాంక్ యూ. అండ్ అలాగే నెక్స్ట్ గుంటూరు జిల్లా నుంచి మీతో ఇంటరాక్ట్ అవ్వటానికి శివయ్య అని ఒక మత్స్యకార సోదరుడు సిద్ధంగా ఉన్నాడన్న. ఎస్టీల జాబితాలో చేర్చే అంశం నా చేతుల్లో లేని అంశం కాబట్టి ఏమి చేయలేకపోతా ఉన్నాను, చెప్పలేకపోతా ఉన్నాను. దానికి కూడా దేవుడు సరైన సమయంలో పరిష్కారం చూపిస్తాడులేన్న. గుంటూరు గారు ఆనందన్న ప్లీజ్ గో హెడ్ ఆనందన్న. సార్ నమస్కారం సార్. ఇక్కడ శివయ్య గారు ఉన్నారు సార్. మన జిల్లాలో సార్ 8,300 మత్స్యకార కుటుంబాలకి 10,000 చొప్పున 8.3 కోట్ల రూపాయలు 2 విడతలుగా ఇవ్వడం జరిగింది సార్ ఇప్పటికే. అలాగే సార్ మనకి డీజిల్ సబ్సిడీ రూపేణ 203 మెకనైజ్డ్ బోట్స్కి అలాగే 1,733 మోటరైజ్డ్ బోట్స్కి ఇప్పటికే 2,06,00,000 రూపాయలు ఈ సబ్సిడీ ద్వారా ఇవ్వడం జరిగింది సార్ మన జిల్లాలో. అలాగే సార్ నిజాంపట్నం 1992లో స్టార్ట్ అయింది సార్. 60 బోట్లే, ఇప్పుడు అది సంఖ్య 350 బోట్ల దాకా పెరిగి చాలా కంజెషన్గా ఉంది. ఈ చర్య వల్ల మత్స్యకార కుటుంబాలకి చాలా లాభం జరుగుతుందని అందరూ అంటున్నారు సార్. తమరితో ఇప్పుడు శివయ్య గారు అని చెప్పి నిజాంపట్నంలో మత్స్యకార కుటుంబానికి చెందిన వారు సార్, వారు మాట్లాడతారు సార్. ఒక్క నిమిషం ఉన్నా. కుమారెడ్డి అన్న బాగుండన్నా, రంగనాథ్ రాజన్న బాగుండన్నా, రజనమ్మ బాగుండరమ్మా, రమణ బాగుండన్నా, సారీ ఆనందన్న ప్లీజ్ గో. ముస్తఫానా నేను గమనించలేదన్న, వెనకాల ఉండాలంట మీకు కూడా బాగుండరు. ఆనందన్న ప్లీజ్ గో. నమస్కారం అండి. నా పేరు నడకుదురు శివయ్య, గుంటూరు జిల్లా నిజాంపట్నం గ్రామం. నేను గత 25 సంవత్సరాల నుంచి ఈ మత్స్య వృత్తిలో ఉంటున్నాను సార్. నాకు ఒక బోటు ఉంది. ఆ బోటు ద్వారా సముద్రంలోకి వెళ్ళి చేపల వేట చేస్తూ బ్రతుకు వెళ్ళగొడుతున్నాం. మరి మీరు ఈరోజు నిజాంపట్నం హార్బర్ 2వ దశ అభివృద్ధికి 451 కోట్ల రూపాయలు కేటాయించి మరి మా మత్స్యకారుల జీవితాల్లో, మా బోటు ఓనర్స్ అసోసియేషన్ జీవితాల్లో వెలుగు నింపుతున్నారు సార్. ఈ పోర్టు అభివృద్ధి చెందితే అక్కడ శీతల గిడ్డంగులు, ఐస్ ప్లాంట్లు, మరి వేలం ఆక్షన్ హాల్స్, మరుగుదొడ్లు, విశ్రాంతి భవనాలు ఇలాంటివన్నీ నిర్మించడానికి అవకాశం ఉంటుందండి. దాని ద్వారా మరి చేపలు బోట్ల ద్వారా తీసుకొచ్చి దిగుమతి తొందరగా చేసుకొని ఎక్కువ రేటు పొందడానికి అవకాశం ఉంటుందండి. ట్రాలర్స్ ద్వారా టోనా ఫిష్ తీసుకొని వచ్చి ప్రాసెసింగ్ చేసి ప్యాకింగ్ చేసుకొని రవాణా చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మరి ఏ రోజుకి ఆ రోజు వివిధ మార్కెట్లలో ఏ రేటు ఉంది ఆ రేటుని డిస్ప్లే చేసేసి ఆ రేటు ఎక్కువగా ఉంటే చేపలు అమ్ముకోవడానికి, తక్కువగా ఉంటే శీతల గిడ్డంగులో పెట్టుకొని మార్కెట్
ఎక్కువగా ఉన్న రోజు అమ్ముకోవటానికి కూడా చాలా అవకాశం ఉంటుందండి. ఈ హార్బర్ విస్తరణ చేయటం వల్ల హార్బర్ అంతా కూడా పరిశుభ్రంగా ఉండి ఎంతో ఇదిగా ఉంటుంది, హైజీనిక్గా ఉంటుంది. దీనివల్ల ఎక్కువ మంది వ్యాపారులు కూడా అక్కడికి వచ్చి వేలంపాట్లు నిర్వహించుకొని చేపలు కొనటం జరుగుతుంది. దానివల్ల ఈ మత్స్యకారులకు చేప రేటు ఎక్కువగా వచ్చి వాళ్ళకి డబ్బు రావటం వలన వాళ్ళ జీవితాల్లో ఆనందం కనబడుతుంది. సార్, మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మరి అంతకుముందు 1992 సంవత్సరంలో ఈ నిజాంపట్నం హార్బర్ నిర్మించారండి. దానికి ఆ రోజు సుమారుగా ఒక 60 కోట్లు నిలుపుదల చేసుకోవడానికే అవకాశం ఉంది. దాని ద్వారా అక్కడ కాలక్రమేణా ప్రస్తుతం 200 పైసలకు మెకనైజ్డ్ బోట్లు, 300 పైసలకు మోటరైజ్డ్ బోట్లు నిజాంపట్నం హార్బర్ పరిధిలో ఉన్నాయి సార్. దీనివల్ల ఇక్కడ పడవలు నిలుపుకోవడానికి అవకాశం లేక చేపలు అమ్ముకోవటానికి ఎక్కువ టైం తీసుకోవటం వల్ల చేపలు రొయ్యలు మెత్తబడి తక్కువ రేటు వస్తుందండి. దానివల్ల ఈ బోటు యజమానులు కానీ మత్స్యకారులు కానీ అది నష్టపోతున్నారు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. అది కాక అక్కడ మొగ ఉంది సార్. ఆ మొగ ఉండటం వలన పడవలో ఎప్పుడు పడితే ఏ టైంలో పడితే ఆ టైంలో చేపలు వేటకెళ్ళటానికి అవకాశం లేదండి. మరి ఇప్పుడు ఈ హార్బర్ డెవలప్మెంట్ వలన అక్కడ చేపలు వేటకెళ్ళటానికి ఏ టైంలో అయినా కానీ వెళ్ళే అవకాశం ఉంటుందండి. అది కాకుండా మరి పక్క జిల్లాల్లో ప్రకాశం జిల్లా వాడరేవు నుంచి అనేకమైన పడవలు వస్తాయి, కృష్ణా జిల్లా నిజాంపట్నం నుంచి కూడా అక్కడికి పడవలు వస్తుంటాయండి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ హార్బర్ అభివృద్ధి చెందటం వలన ఆ చేపల్ని త్వరగా దిగుమతి చేసుకొని అమ్మకాలు చేసుకొని ఎక్కువ లాభాలు పొందడానికి అవకాశం ఉంటుందండి. మరి మీరు ఆ రోజు మహాపాదయాత్రలో మా పెద్దలందరూ కలిసి మీకు ఈ రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలన్నింటినీ కూడా వివరించడం జరిగింది. మీరు ప్రాధాన్యత క్రమంలో మరి మా మత్స్యకారులందరికీ కూడా ఎంతో మేలు చేశారండి. ఈ విధంగా మీరు మేలు చేయటం వలన మా వాళ్ళు ఆర్థిక పరిస్థితుల్లో చాలా మార్పులు వస్తాయి. గత ప్రభుత్వంలో మరి నిజాంపట్నం హార్బర్ని అభివృద్ధి చెందాలి అని చెప్పి అనేక సార్లు అధికారులు ప్రభుత్వాధినేతల చుట్టూతా తిరిగినా కానీ మరి నిమ్మకు నీరెత్తినట్టు చూసి మా గురించి మా గోడు పట్టించుకునే వాళ్ళు లేరు. మరి మీరు మన ప్రభుత్వం రాగానే మరి ముఖ్యంగా నిజాంపట్నం హార్బర్ని అభివృద్ధి చేయడానికి ఈ యొక్క 451 కోట్ల రూపాయలు కేటాయించి ప్రత్యేకంగా మరి మా నిజాంపట్నం బోటు ఓనర్స్ తరఫున మత్స్యకారుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. అలాగే మరి మీరు ప్రవేశపెట్టినటువంటి వైఎస్ఆర్ మత్స్యకార భరోసా గత ప్రభుత్వ కాలంలో ఫస్ట్ 2000 ఇచ్చారు, తర్వాత 4000 ఇచ్చారు. అది కూడా ఆ బిల్లులన్నీ దాచిపెట్టుకొని సంవత్సరం తర్వాత ఆ బిల్లులన్నీ వాళ్ళకి అధికారులకి ఇచ్చిన తర్వాత వాటిలో కొంతమందికే ఆ డబ్బు చేరేది సార్. చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ టైం ఇదే ప్రపంచ మత్స్య దినోత్సవం రోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులందరికీ కూడా 1,02,000 మంది పైసలకు 10,000 రూపాయలు డబ్బులు వారి అకౌంట్లోకి జమ చేయడం జరిగింది. మరి ఈరోజు కూడా ఈ సంవత్సరం కూడా కోవిడ్ ఉన్నా కానీ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో పడుతున్నా కానీ తమరు మే నెలలోనే మరి 1,09,000 పైసలకు మత్స్యకారుల ఖాతాల్లో 10,000 రూపాయలు జమ చేయటం అంటే మరి అది చరిత్రలో నిలిచిపోయే రోజు సార్ ఇది. దానికి మేము మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా ఇన్సూరెన్స్ అండి, మత్స్యకారులు వేట వెళ్ళినప్పుడు ప్రమాదశాత్తు మరణిస్తే వాళ్ళకి ఆర్థిక భరోసా కల్పించడానికి ఇన్సూరెన్స్ ఒకటి ప్రధానమైన అంశం అండి. మీరు రాగానే 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించి మాకు ఆర్థిక భరోసా ఇచ్చారు. మా యొక్క మత్స్యకారులు ఫ్యామిలీలో అంతా సంతోషంగా ఉంది. ఎందుకంటే గత పాత రోజుల్లో మరి మత్స్యకారులు చనిపోయారంటే మరి కొన్ని సంవత్సరాలైనా కానీ ఆ ఆర్థిక భరోసా అనేది వాళ్ళకి కల్పించేటువంటి ఇది వచ్చింది సార్. దానికోసం మరి మీరు తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయానికి మరి ఒక్కసారి మా జాతి మొత్తం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మరి ఆయిల్ సబ్సిడీ 6 రూపాయలు 3 నుంచి 9 రూపాయలకి పెంచడం, ఆయిల్ కొట్టించుకున్న రోజే ఆ 9 రూపాయలు కూడా మరి తగ్గించుకొని లీటర్కి ఇవ్వటం అంటే మరి ఆర్థికంగా మా వాళ్ళు ఒక అడుగు ముందుకేసినట్టే మీ ద్వారా.
అదేవిధంగా ఒక మెకనైజ్డ్ బోటుకి నెలకు 300 లీటర్లు 2700 చొప్పున, మోటరైజ్డ్ బోటుకి 3000 లీటర్ల సబ్సిడీ చొప్పున 27,000 రూపాయల చొప్పున చూసుకుంటే సంవత్సరానికి చాలా మొత్తంగా మీరు సబ్సిడీ ఇస్తున్నారండి. ధన్యవాదాలు. అదేవిధంగా మరి ఆక్వా రైతులకి కూడా యూనిట్ ₹1.5కి ఇస్తున్నారు మీరు. మరి అంతకుముందు ఎంతో వ్యయ ప్రయాసాలు పడి మరి కరెంటు బిల్లులు కట్టుకోలేని పరిస్థితుల్లో కూడా ఉన్నటువంటి ఈ రైతున్నలకి మరి మీరు ₹1.5 ఇచ్చి మరి ఎంతో మేలు చేశారండి. మరి ఇకపోతే ఈ రాష్ట్రంలో కొత్తగా మత్స్య మార్కెటింగ్లు ఏర్పాటు చేశారు సార్. మత్స్య మార్కెటింగ్లు అంటే చేప వినియోగం అనేది తక్కువగా ఉంది, ప్రజలకు అందుబాటులో లేదు. మరి ఈ మత్స్య మార్కెటింగ్లు ఏర్పాటు చేయటం ద్వారా మరి గ్రామానికి రైతు భరోసా కేంద్రాల పక్కన మన విఎఫ్ఏలు ద్వారా అక్కడ స్థానిక మత్స్యకారుల ద్వారా ప్రజలకు అందుబాటులోకి ఈ మత్స్య సంపదను తీసుకుని వెళ్తాం. చుట్టుపక్కల అంటే ఒక మంచినీటి చెరువులు, చేపల చెరువులు కాకుండా మరి సముద్ర ఉత్పత్తులు కూడా ఈ గ్రామానికి అందుబాటులోకి రావటం వల్ల అక్కడ ప్రజలు చేప కొనుగోలు శక్తి కానీ మరి చేప తింటే ఎక్కువగా మినరల్స్, విటమిన్స్ అవన్నీ ఉంటాయి సార్. దాన్ని అందుబాటులో తీసుకురావటం వల్ల ఈ రాష్ట్రంలో ప్రజలకు కూడా ఆరోగ్యం అందించినట్టే అవుతుంది సార్. మరి మీ ద్వారా మీ దూరదృష్టితో ఈ విధమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేశారు సార్. దానికి ధన్యవాదాలు సార్. మరి ఇకపోతే మన రాష్ట్రంలో శ్రీకాకుళంలో మత్స్యకారులు పాకిస్తాన్ జైల్లో శిక్ష అనుభవిస్తుంటే మరి మా నాయకులందరూ వెళ్ళి గత ప్రభుత్వాధినేతలతో అయ్యా మా మత్స్యకారులు ఇట్లా పాకిస్తాన్ జైల్లో మ్రగ్గుతున్నారు, మరి వాళ్ళని ఇడిపించండి అంటే మరి వాళ్ళు ఎవరు పట్టించుకున్న దాఖలు లేవు సార్. తమరు మన ప్రభుత్వం రాగానే మరి మీరు అక్కడ పెద్దలతో మాట్లాడి వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకురావటం జరిగింది సార్. దానికి ధన్యవాదాలు. మరియు మనకి చేపల వేట అందరికీ అందుబాటులో లేకుండా వలస కూలీలుగా గుజరాత్ రాష్ట్రానికి వెళ్ళినటువంటి మన మత్స్యకారులందరినీ కూడా అక్కడ ఇబ్బందులు పడుతుంటే మరి ప్రత్యేకంగా బస్సులు కేటాయించి వారందరినీ తీసుకొని వచ్చి మరి మీ పక్కన మంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్లు కూర్చుని ఆ సీట్లలో మరి మా మత్స్యకారుల్ని కూర్చోబెట్టి మీరు ఆప్యాయతగా మాట్లాడి ఒక చిరునవ్వు నవ్వారు సార్. అది చాలు సార్ మా మత్స్యకారుల జాతి మొత్తం. దీనివల్ల యావత్తు మా మత్స్యకారుల జాతి మొత్తం మీకు రుణపడి ఉంటాం సార్. అదేవిధంగా మరి మా గుంటూరు జిల్లాకి ఈ హార్బర్ తీసుకొచ్చి మా బోటు యజమానులకి ముఖ్యంగా మత్స్యకారులకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి మీరు అర్హత కల్పించినందుకు మా గుంటూరు జిల్లా బోటు ఓనర్స్ అసోసియేషన్ తరఫున, గుంటూరు జిల్లా మత్స్యకారుల తరఫున, గుంటూరు జిల్లా మత్స్య సహకార సంఘాల తరఫున, గుంటూరు జిల్లా ఆక్వా రైతుల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్. ధన్యవాదాలు శివయ్య. ఈ సందర్భంగా మోపిదే వెంకటరమణ గారికి, మా రాజ్యసభ సభ్యులు, మా మత్స్యకార సోదరుడికి, మా మత్స్యకార పెద్దలకి ఒక పెద్దల సభకు పంపించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ నిజాంపట్నం హార్బర్ వెంకటరమణ అలాగే కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి ప్రసాద్ మత్స్యకార సోదరుడు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు వరల్డ్ ఫిషరీస్ డే సందర్భంగా మరి కృష్ణా జిల్లాకు అత్యుత్తమ జిల్లాగా దేశంలో బెస్ట్ మెరైన్ డిస్ట్రిక్ట్ అని ఈరోజు అవార్డు ప్రదానం జరుగుతూ ఉంది సార్. ఇదంతా తమరిచ్చిన ఆదేశాలు, సూచనలు అంతా కరోనా నిబంధనల సమయంలో 6,500 టన్నుల మనకు రొయ్యల ఇవన్నీ కూడా కొన్నాము సార్. అప్పుడు 4,600 ఈ పాసెస్ ఇచ్చేసి జనరేట్ చేసి ఇచ్చేయడం మూలంగా వచ్చింది సార్. సార్ అన్ని బ్లూ రెవల్యూషన్ స్కీమ్స్ అన్నీ కూడా చక్కగా జిల్లాలో ఇంప్లిమెంట్ చేశాం సార్. మరి కాసేపట్లో మా జిల్లా జాయింట్ డైరెక్టర్ అక్కడ కేంద్ర మంత్రి వర్ల చేతుల మీదుగా అవార్డు తీసుకోవడము, అలాగే 3 lakh క్యాష్ ప్రైజ్ కూడా తీసుకుని ఉన్నారు సార్. సార్ మా జిల్లాలో తమరు phase 2 కింద ఈ మనకు ఫిషింగ్ హార్బర్ అనేది మరి ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు సార్. జిల్లాలో 64 తీర గ్రామ ప్రాంతాల్లో
1,63,000 మంది మనకు మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి సార్. దీంట్లో 39,000 మంది వేట మీద ఆధారపడి ఉన్నారు సార్. మరి ఈ ఫిషింగ్ హార్బర్ అనేది ఇలకల దిండులో వారికి ఎంతో ఉపయోగపడుతుంది సార్. ఆల్మోస్ట్ 550 బోట్లు నిలిచేందుకు అక్కడ వీలుగా తమరు 348 crores మరి దానికి శాంక్షన్ చేస్తున్నారు సార్. ఇట్స్ ఏ వారి కళ అనేది చాలా రోజుల నుంచి ఉన్న కళ ఈ రోజు సాకారం కాబోతుంది సార్. ఈ సందర్భంగా తమరితో మాట్లాడడానికి కనుమూరి ప్రసాద్ గుడివాడ నుంచి ఆక్వా రైతు సార్, తను మాట్లాడతారు సార్. అనిల్ బాగుండరు, అనిల్ నాని బాగుండరు, నాని రమేష్ అన్న బాగుండరునా, రక్షణ అన్న బాగుండరునా, సీను బాగుండరు, సీను మాస్క్ పెట్టుకుంటే ఎట్ట కనపడతావు బాగా, ప్రతాప్ అన్న బాగుండరునా, ఇప్పుడు పెట్టుకోవచ్చులే, ఇప్పుడు పెట్టుకోవచ్చు. ఓకే, సారీ ఇంతియాజ్ అన్న, తీసుకోవచ్చు సార్. మనకు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు, మనకు జోగి రమేష్ గారు కూడా ఉన్నారు సార్. విష్ణన్న జోగన్న, విష్ణన్న జోగి మీకు కూడా ఓకే సార్. కనుమూరి ప్రసాద్ గారు తమతో. నమస్కారం సార్, నా పేరు ప్రసాద్ రాజు అండి, మాది హనుమాన్ జంక్షన్ సార్. గత 6 సంవత్సరాలుగా అక్వాకల్చర్ చేస్తున్నాం సార్. సుమారు 300 ఎకరాల్లో యూనిట్కి సూచిస్తున్నాం సార్. మీరు గతంలో ఇచ్చిన ₹1.5 కరెంట్ వల్ల రైతులకు చాలా ఉపయోగపడింది సార్. ఒక విధంగా ఈ రోజు వరకు రైతులు ప్రాణాలతో ఉన్నారంటే అది మేజర్ కారణం సార్. అలాగే కూడా మంచి అధిక దిగుబడి వచ్చినప్పుడు కోవిడ్ సమస్య వచ్చింది సార్. అది కూడా గవర్నమెంట్ ముందుండి మద్దతు ధరకి మెటీరియల్ కొన్ని ఏర్పాటు చేసింది సార్. ఇది కూడా ఏంటంటే ఒక విధంగా మాకు చాలా పెద్ద సహకారం సార్. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ స్టార్ట్ చేస్తున్న ఈ ఆక్వా హబ్బులు కానివ్వండి సార్, భవిష్యత్తులో స్టార్ట్ చేయబోతున్న ప్రీ ప్రాసెసింగ్ ప్లాంట్స్, అలాగే కూడా జనతా బజార్లు, ఇది చాలా పెద్ద ఎత్తున ఉపయోగంగా ఉంటాయి సార్. ఈ ఆక్వా హబ్బుల ద్వారా మెటీరియల్ ప్రొక్యూర్ చేసి ఏదైతే ఈ కియాస్కి హబ్బులకి సప్లై చేసి, అలాగే జనతా బజార్ల ద్వారా రూరల్గా అన్ని ఏరియాలకి సప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే సార్, మాకు 2 రకాల సమస్యలు సార్. ఒకటి అన్ సీజన్లో చాలా ఎర్లీగా కల్చర్ పోతా ఉంటుంది. పోయినప్పుడు చాలా చిన్న కౌంట్లు ఏంటంటే పూర్తిగా స్క్రాప్ కమ్మాల్సిన పరిస్థితి సార్. ఆ పరిస్థితుల్లో ఈ చిన్న కౌంట్లకి చాలా మంచి రేట్ పలికే అవకాశం ఉంది సార్. రైతు కూడా చాలా తొందరగా సేఫ్టీకి వస్తారు. అలాగే సీజన్లో వచ్చేసరికి ఏమవుతుందంటే సార్, చాలా రేట్లు విపరీతంగా పడిపోయే పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే ఈ జనతా బజార్ ద్వారా అన్ని చోట్లకి ఈ స్ట్రింగ్ వెళ్తుందో సార్, అప్పుడు సుమారు ఒక 80 కౌంట్ల వరకు లోకల్ మార్కెట్ క్రియేట్ అయితే, దీనివల్ల ఏంటంటే సార్ రైతు లోకల్ మార్కెట్ని బేస్ చేసుకుని ఎక్స్పోర్ట్ని బేస్ చేసుకుని 2 విధాలుగా కూడా పరిస్థితి ప్లాన్ చేసుకోగలిగే పరిస్థితి వస్తుంది. అంతేకాకుండా ఎక్స్పోర్ట్ మెటీరియల్ కూడా మంచి డిమాండ్ వచ్చే అవకాశం ఉంది సార్. ఇప్పుడు ఈ విధంగా ఏంటంటే సార్ ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి సార్. ఇప్పుడు నెక్స్ట్ ప్రీ ప్రాసెసింగ్ ప్లాంట్స్ వచ్చేసరికి ఏమవుతుందంటే సార్, ఒకేసారి మెటీరియల్ ఎక్కువ వచ్చినప్పుడు ప్రీ ప్రాసెస్ చేయడానికి కాస్త ఇబ్బంది పడుతున్నాం సార్. ఎప్పుడైతే ప్రీ ప్రాసెసింగ్ చేయగలుగుతారో ఇది కొంతకాలం రైతు అవసరమైతే దీన్ని సేవ్ చేసుకునే అవకాశం కూడా కలుగుతుందండి. కాస్త మద్దతు ధర వచ్చినప్పుడు అమ్మవచ్చు. మీరు ఒక విధంగా చెప్పాలంటే సమస్యకున్న అన్ని మూలాలని బంధించేశారు సార్. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే సార్, ఆక్వా హబ్బుల ద్వారానేమో త్వరగా మా పెట్టుబడిని పొందొచ్చు, అలాగే మంచి ధర కూడా వస్తుంది సార్. అలాగే ప్రీ ప్రాసెసింగ్ యూనిట్స్ ద్వారా పంటలను కాపాడే పరిస్థితి ఉంటుందండి. అంటే ఒక్కసారికి ఎప్పుడన్నా కల్చర్ డిజాస్టర్ వచ్చినా సరే గొప్పని ఏంటంటే రైతులు ఈ ప్రీ ప్రాసెసింగ్ యూనిట్స్ ద్వారా కొంచెం ప్రీ ప్రాసెసింగ్ చేసుకునే పరిస్థితి ఉంటుందండి. ఎప్పుడైతే ప్రీ ప్రాసెస్ చేశారో కొంతకాలం నిల్వ చేసుకోవచ్చు సార్. వీటి కాకుండా మీరు ఏం చేశారంటే ఒక్కసారి ఏదన్నా పెద్ద సమస్య వచ్చి పూర్తిగా కల్చర్ చేయలేని పరిస్థితి ఉన్నా సరే దీనికి ఆల్టర్నేటివ్ సోర్స్ కూడా మీరే ఏర్పాటు చేశారు సార్. ఇప్పుడు ఈ గుంటూరులో ఏర్పాటు చేసిన మట్క్రాప్ కానివ్వండి, హ్యాచరీస్ కానివ్వండి సార్, అలాగే సీబాస్ హ్యాచరీస్ కూడా ఏంటంటే ఒకవేళ విపరీతమైన ఇబ్బందులు వచ్చినప్పుడు ఇది బ్యాక్ ఎండ్లో ప్రత్యామ్నాయ సాగుబడికి చాలా ఉపయోగపడుతుంది సార్. సాగుబడి ఇప్పుడు ఉన్న సర్వ సమస్యల్ని మీరు అన్ని ఒక గొడుగు కింద తీసుకొచ్చి ఈ మొత్తాన్ని ఆక్వాకల్చర్ అథారిటీ అని ఒక గొడుగు కింద తీసుకొచ్చారు సార్. ఎప్పుడైతే ఈ సమస్యలన్నీ ఒక చోట చేరి ఒక గొడుగు కిందకు వచ్చినాయో దరిదాపుగా మా సమస్యలన్నిటికీ పరిష్కారం కంటి ముందు కనపడుతుంది సార్. చాలా నిజాయితీగా చెబుతున్నాను సార్. గతంలో ఏ ప్రభుత్వం చూడనంత తీక్షణంగా తీవ్రంగా మీరు సమస్యను చూస్తున్నారు. అనుకుంది సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయిన తర్వాత బహుశా అంత లోతుగా చూడాల్సిన అవసరం రాకపోవచ్చు. చాలా చాలా థ్యాంక్ యూ సార్. మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ ప్రసాద్.
థ్యాంక్ యూ సార్. ఈ ఆక్వా అండ్ మెరైన్ అండ్ ఇన్లాండ్ ఫిషరీస్కి సంబంధించి సమగ్రమైన సుస్థిరమైనటువంటి చర్యల కోసం మీరు పిఎంఎంఎస్వై కింద సుమారుగా 1950 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాలకి అప్రూవ్ చేశారు సార్. మరి అలాగే ఈ ప్రీ ప్రాసెసింగ్ అండ్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ కోసం ఎఫ్ఐడిఎఫ్ కింద మీరు నిధులు మంజూరు చేశారు సార్. రాబోయే రోజుల్లో మత్స్యకారుడు అనేవాడు ఖచ్చితంగా గుండె మీద చేసుకొని జీవించేటటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సార్, ఇప్పుడు వర్చువల్ ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ హార్బర్ సార్. ఇప్పుడు రైట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఫౌండేషన్ స్టోన్ సంవత్సరముల కాలములో నిర్మించుటకు ఆదేశములు జారీ చేసి ఉన్నారు. ఈ హార్బర్లు అంతర్జాతీయ ప్రమాణాలకు లోబడి అన్ని వసతులు కల్పించబడతాయి. ఈ హార్బర్ల నిర్మాణము వలన అదనముగా 4.22 లక్షల టన్నుల విలువైన సముద్ర మత్స్య సంపద అందుబాటులోకి వస్తుంది. తద్వారా కొత్త పరిశ్రమలు ఉద్భవించి ఉపాధి అవకాశములు పెరుగుతాయి. ఈ బృహత్తర కార్యములో భాగముగా 2020 నవంబర్ 21న ప్రపంచ మత్స్య దినోత్సవమును పురస్కరించుకొని మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మొదట విడతగా నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, గుంటూరు జిల్లా నిజాంపట్నం, కృష్ణా జిల్లా మచిలీపట్నం, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడలతో కలుపుకొని 4 హార్బర్లకు 1510 కోట్ల ఖర్చుతో ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం కొరకు శంకుస్థాపన చేయుట ద్వారా ఈ ప్రభుత్వము మత్స్యకారులకు అండగా ఉండే ప్రభుత్వం అనడంలో సందేహం లేదని, మత్స్యకార కుటుంబాలకు జగనన్న భరోసా కల్పించారని 50 మంది మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తూ వారి చల్లని పాలనలో కొనసాగాలని ఆశిస్తున్నారు. మిగిలిన 4 హార్బర్ల నిర్మాణ ప్రక్రియ అతి త్వరలో ప్రారంభించుటకు సన్నాహాలు జరుగుచున్నవని తెలియజేయుటకు సంతోషిస్తున్నాము. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా 50 మంది మత్స్యకారుల తరపున మా ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులకు ఇవియే మా శుభాభినందనలు. So now foundation stone for Aqua Hub, sir. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి సువర్ణ హస్తాలతో 25 ఆక్వా హబ్లు నగర మరియు పట్టణ అసెంబ్లీ నియోజకవర్గాల్లో శంకుస్థాపన మహోత్సవం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేపల ఉత్పత్తిలో 41,75,000 టన్నులు సాధించి దేశంలో అగ్రస్థానంలో ఉంది. ఇంత గణనీయమైన అభివృద్ధి ఉన్నప్పటికీ రాష్ట్రంలో చేపల వినియోగం కేవలం 10% అనగా 4,36,000 టన్నులు కాగా తలసరి చేపల వినియోగం 8.07 కేజీలు మాత్రమే. అయితే మిగిలిన మాంసాహార ఉత్పత్తులతో పోలిస్తే చేపల్లో అత్యంత విలువైన ప్రోటీన్ మరియు ఇతర పోషక పదార్థాలు కలిగి ఉండి తక్కువ ధరకు లభిస్తున్నప్పటికీ పరిశుభ్రమైన చేపలు వినియోగదారులకు అందుబాటులో లేకపోవడం వలన కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రములతో పోలిస్తే తలసరి చేపల వినియోగం చాలా తక్కువగా నమోదవుతుంది. అత్యంత విలువైన పోషకాలు కలిగిన ఆక్వా ఉత్పత్తులు దేశీయంగా వినియోగించడంలో వెనుకబడిన కారణాలు విశ్లేషించి
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో పండించే చేపలు, రొయ్యల్లో 30% రాష్ట్రంలోనే వినియోగించడం ద్వారా సామాన్యులకి సైతం మంచి పోషక విలువల గల చేపాహారం సమకూర్చటంలో భాగంగా ఆక్వా రైతులు, మత్స్యకారుల ద్వారా కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి జనతా బజార్ల ద్వారా గ్రామాల్లో అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రణాళికను సిద్ధం చేయవలసినదిగా ఆదేశించి ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారి ఉద్దేశానుసారం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఆక్వా హబ్లను నిర్మించడం ద్వారా లైవ్ ఫిష్, తాజా, డ్రై ప్రాసెస్ చేయబడిన చేపలు, రొయ్యలు, పీతలు మరియు విలువ ఆధారిత మత్స్య ఉత్పత్తులు సరైన నాణ్యతా ప్రమాణాలతో నిలువ చేసే సరఫరా చేయగల మౌలిక వసతులు కల్పించబడతాయి. తద్వారా గ్రామ స్థాయిలో ఏర్పాటు చేయు జనతా బజార్లకు మరియు ఇతర రిటైల్ పాయింట్లకు అనుసంధానించి నిరంతరం తాజా చేపలు మరియు మత్స్య ఉత్పత్తులు వినియోగదారులకు అందించబడతాయి. ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయబడిన ఆక్వా ఫార్మర్స్ సొసైటీల ద్వారా ఈ ఆక్వా హబ్లు నిర్వహించబడతాయి. ప్రతి ఆక్వా హబ్ యొక్క బాధ్యత సంబంధిత ప్రాంతంలో రైతులు, మత్స్యకారుల నుంచి చేపలు, రొయ్యలు సేకరించి సంబంధిత జనతా బజార్లకు సరఫరా చేసి సప్లై చైన్ విధానమును అమలు చేయడం జరుగుతుంది. పర్యవేక్షణ చేయబడుతుంది. ఈ విధంగా రాష్ట్రంలో నియోజకవర్గ స్థాయిలో ఆక్వా హబ్లు ఏర్పాటు చేయుటకు 225 కోట్ల అంచనా వ్యయం కాగా మొదటి విడతగా 25 ఆక్వా హబ్లను ప్రముఖ నగరాలు, పట్టణాల్లో 25 కోట్ల ఖర్చుతో ఈరోజు ప్రపంచ మత్స్య దినోత్సవం వేదిక కానున్నది. ప్రతి ఆక్వా హబ్నకు అనుసంధానముగా రిటైల్ యూనిట్లు 5, కియోస్క్లు 10, ఫ్రీజర్ అమర్చబడిన ఎలక్ట్రికల్ వెండింగ్ కార్లు 10 మరియు విలువ ఆధారిత మత్స్య ఉత్పత్తులు చేయు యూనిట్ 1 అన్ని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మత్స్య ఉత్పత్తుల్ని అందించుటకు జనతా బజార్ల రూపంలో పనిచేస్తాయి. రానున్న రోజుల్లో ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేయు జనతా బజార్లలో కూడా మత్స్య ఉత్పత్తులు మరింత అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఆక్వా చెరువులు మరియు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ వద్ద నుంచి చేపలు, రొయ్యలు మరియు పీతలు కొనుగోలు చేసి ఆక్వా హబ్లలో నిల్వ చేయటం జరుగుతుంది. ఇందు నిమిత్తం లైవ్ ఫిష్ కొరకు ఏరియేషన్తో కూడిన ట్యాంకులు, రైతు నుంచి సేకరించిన రొయ్యలు నిల్వ చేయుటకు శీతల గిడ్డంగులు, సముద్ర మత్స్యకారుల నుంచి సేకరించిన చేపలకు ఫ్రీజర్లు ప్రమాణాలకు అనుగుణంగా ఏర్పాటు చేయబడును. ఆక్వా హబ్ ప్రాంగణంలో రిటైల్ అవుట్లెట్ కూడా ఏర్పాటు చేయబడుతుంది. ఆక్వా హబ్ నుంచి రిటైల్ పాయింట్లు, జనతా బజార్లకు సరఫరా చేయుటకు ప్రత్యేకంగా డిజైన్ చేయబడిన వాహనములు వినియోగించబడతాయి. వీటి ద్వారా అనునిత్యం జనతా బజార్లకు డిమాండ్ ప్రకారం మత్స్య ఉత్పత్తులు సరఫరా చేయబడతాయి. ప్రతి ఆక్వా హబ్ పరిధిలో ఉన్న రిటైల్ పాయింట్ల, జనతా బజార్ల ద్వారా మత్స్యశాఖలోని చాలా సేవలు మరియు డిపార్ట్మెంట్ కార్యకలాపాలు ఇప్పటి వరకు మాన్యువల్ గానే జరగడం వలన ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వాటిని అధిగమించేందుకు ఆయా సేవలు మరియు సిబ్బంది చేపట్టే పనులను సులభతరం చేయుటలో భాగంగా వాటిని ఆటోమేషన్ చేయడం జరిగింది మరియు వీటిని గ్రామ వార్డు సచివాలయాలకి అనుసంధానం చేయడం జరుగుతుంది. దీని వలన ప్రజలకు సులభతరంగా నేరుగా వారి ఇంటి వద్దనే ఇంతటితో ముగించడమైనది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అందరికీ.